జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో వేధిస్తుంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం తనని వేధిస్తోందని పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గల్లా జయదేవ్ తన చిట్ట ఉపన్యాసాన్ని ఇచ్చారు లోక్సభలో. కక్ష సాధింపుల వల్ల నేను రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నాను, వివిధ పరిమితుల కారణంగా ఒకేసారి 2 పడవలపై ప్రయాణం చేయలేకపోతున్నాను. 14 ఏళ్ల వనవాసం ముగిసిన తర్వాత రాముడు తిరిగి వచ్చినట్టే నేను నా పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించగలిగినప్పుడు, ప్రజలకు అర్హుడైన ప్రతినిధిగా ఉండగలిగినప్పుడు నేను మరింత బలంగా తిరిగి వస్తానని గుంటూరు ఎంపీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో సోమవారం మాట్లాడుతూ ఇదే తన చివరి ప్రసంగం అని చెప్పారు. ఈ సందర్భంగా గత 10 ఏళ్లలో దేశంలో రాష్ట్రంలో జరిగిన వివిధ పరిణామాలను ప్రస్తావించారు. రాజకీయ ప్రక్రియలో వ్యాపారం చాలా ముఖ్యమైన భాగం. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చి వృద్ధిని వేగవంతం చేయడంలో వ్యాపారుల పాత్ర కీలకం. వారు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలగాలి. ప్రతీకార భయం, వ్యాపారాలపై దాడులు చేస్తారన్న ఆలోచన లేకుండా మాట్లాడే వాతావరణం కల్పించాలి. రాజకీయ అభిప్రాయాలతో ఏకీభవించలేదన్న కారణంతో చట్టబద్ధంగా నడిచే వ్యాపార సంస్థలను వేధించే అవకాశం లేకుండా పార్లమెంట్ రక్షణ కల్పించడం ముఖ్యం. పార్లమెంట్ సభ్యులు అఫిడవిట్లను పరిశీలిస్తే అందులో 20% మంది తమకు వ్యాపారాలు ఉన్నట్లు ప్రకటించారు. గత 10 ఏళ్లుగా నేను ఎదుర్కొంటున్న సమస్యలే వారికి ఉన్నాయని నమ్ముతున్నా. ప్రభుత్వాలు నిర్ణయించే ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి వ్యాపారస్తులు చేయూతనందిస్తారు. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల్లోని రాజకీయ పరిపాలన వ్యవస్థలు వ్యాపారస్తులను ప్రోత్సహిస్తుంటాయి. దురదృష్టవశాత్తు మన దేశంలో మాత్రం నిరంతరం ప్రతీకార భయం వెంటాడుతుంది. ఒక వ్యాపారానికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 70కి పైగా అనుమతులు తీసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీ ఇందులోని ప్రతి వ్యవస్థను ఆయుధంగా ప్రయోగించడానికి వీలుంది. అది మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ నినాదాలకు గొడ్డలు పెట్టిగా పనిచేస్తుంది. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, నిద్రపోను. వ్యాపారవేత్తగా పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి ద్వారా రాష్ట్రానికి, దేశానికి సేవ చేస్తూనే ఉంటాను. మా గ్రూప్ 17,000 మందికి ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబ సభ్యుల కోసం సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు.